హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ నేను 3 యూనిట్స్ పోస్ట్ చేసేసిన కదా ఈడీలో. ఇది ఫోర్త్ యూనిట్ వచ్చేసి కంపెన్సేషన్ అండ్ ఎంప్లాయీ వెల్ఫేర్. ఇందులో ఫస్ట్ వన్ అంటే ఇది కూడా రావచ్చు, అంటే షార్ట్స్లోనైనా రావచ్చు. ఇది వాట్ ఈస్ ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ ప్రాజెక్ట్ సెలెక్షన్, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్. ప్రాజెక్ట్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఏ ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఏ వేలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అంటే మీన్స్ ఫైండింగ్ ఏ సూటబుల్ బిజినెస్ ఐడియా దట్ క్యాన్ బీ కన్వర్టెడ్ ఇంటూ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఒక ఫైండింగ్ ఏ సూటబుల్ బిజినెస్ అంటే మనకి సూట్ అయ్యే, మన స్కిల్స్తో సూట్ అయ్యే బిజినెస్ని ఫైండ్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న ఐడియాని దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ సెలెక్షన్ అంటే ఏంటిది? ప్రాజెక్ట్ సెలెక్షన్ మీన్స్ చూసింగ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ ఎనలైజింగ్ ఇట్స్ ఫీజిబిలిటీ, కాస్ట్, డిమాండ్ అండ్ ప్రాఫిటబిలిటీ. ఈ ప్రాజెక్ట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసి ఏది బెస్ట్, దేనికి మనం కాస్ట్ పెట్టగలుగుతాం, దేనికి బయట డిమాండ్ ఉంది అని మనం తెలుసుకొని ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ సెలెక్షన్లో స్టెప్స్ ఏంది? ఐడెంటిఫై బిజినెస్ ఆపర్చునిటీ, అంటే కస్టమర్స్ నీడ్, బయట అసలు కస్టమర్స్కి ఏం కావాలి, మార్కెట్లో ఏం డిమాండ్ ఉంది, స్టడీ మార్కెట్ డిమాండ్, చెక్ కస్టమర్స్ నీడ్స్, మార్కెట్లో కస్టమర్స్కి కావాల్సినవి ఏం అమ్ముతున్నారు, ఏం ఎక్కువ కొంటున్నారు, చెక్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్స్, ఆ ప్రొడక్ట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ మన దగ్గర ఉన్నాయా, లైక్ రా మెటీరియల్స్, లేబర్ కానీ, మనీ కానీ, మెషినరీ అవైలబుల్ ఉన్నాయా, ఎస్టిమేట్స్ కాస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఆ పలానా ప్రొడక్ట్ని మనము కాస్ట్ ఎస్టిమేట్ చేసుకోవాలంటే ఎంత పెట్టుకోవాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంత కాస్ట్ దానికి మార్కెట్కి వెళ్ళిన తర్వాత మనం పెట్టాలి అనేది ముందే ఒక ఎస్టిమేషన్ చేసుకోవాలి. అనలైజ్ టెక్నికల్ ఫీజిబిలిటీ, చెక్ రిక్వైర్డ్ టెక్నాలజీస్, ఎక్విప్మెంట్ అండ్ స్కిల్స్ ఆర్ అవైలబుల్ టు ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్, అంటే మనకు కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా టెక్నాలజీ పరంగా కానీ అన్నిటి పరంగా కానీ ఆ ప్రొడక్ట్ మీద. స్టడీ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ, అంటే చెక్ బిజినెస్ కెన్ అండ్ ప్రాఫిట్ అండ్ కన్వర్ట్స్ ఇట్స్ కాస్ట్, అంటే ఈ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ అంటే ఏంటి? బిజినెస్ కెన్, పలానా బిజినెస్ ఎంత ఎర్న్ చేస్తుంది, ఆ ఎర్న్ చేసినవి తర్వాత మనకి అవి ప్రాఫిట్స్ ఎంతవరకు వస్తాయి అనేది ఒక ఎస్టిమేషన్ ఉండాలి. సెలెక్ట్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ ఎన్నో ఉంటాయి కదా, అందులో నుంచి మనం ఒక బెస్ట్ ప్రాజెక్ట్, ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ ఇంప్లిమెంటేషన్, అన్నీ చెక్ చేసుకున్న తర్వాత రా మెటీరియల్స్ మన దగ్గర ఉన్న తర్వాత మార్కెట్ డిమాండ్ని బట్టి ఇన్ కేస్ అంతా ఓకే అయితే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేయాలి. దీనిలో అడ్వాంటేజెస్ ఏంటిది అంటే ఇంపార్టెన్స్ ఏంది అసలు? ఇది ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ చేసి సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇంపార్టెన్స్ ఏంది? రెడ్యూస్ బిజినెస్ రిస్క్, ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్, ఎన్ష్యూర్ ప్రాపర్ యూజెస్ ఆఫ్ రిసోర్స్, హెల్ప్ ఎర్న్ బెటర్ ప్రాఫిట్స్. ఓకే, ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ ద PCDO నెట్వర్క్ ఫ్రేమ్. ద PCDO నెట్వర్క్ ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ ఎఫర్ట్స్ నీడెడ్ ఫర్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూరల్ వెంచర్. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే ఒక నెట్వర్క్ అనేది ఉంటుంది. దానికి అయ్యే ముందు ఏం నెట్వర్క్ ఫాలో అవుతారు అనేది ఇది. PCDO 4 ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ కావాలంటే, లైక్ పీపుల్, ఫస్ట్ వన్ పీపుల్, కాంటెక్స్ట్, డీల్, ఆపర్చునిటీ. పీపుల్ అంటే ఏంది? వాళ్ళే ఫౌండర్స్ అండ్ వాళ్ళు టీమ్ మెంబర్స్. ఒక కంపెనీ ఉందనుకో, అందులో ఒక టీమ్ మెంబర్స్ ఉంది. దే షుడ్ హ్యావ్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి ఆ పని మీద స్కిల్స్ ఉండాలి, ఆ పని మీద నాలెడ్జ్ ఉండాలి, ఆ పని మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ గుడ్ టీమ్ వర్క్ ఇంక్రీజ్ బిజినెస్ సక్సెస్. ఒక మంచి టీం ఉంటేనే వాళ్ళ మాట అంతా ఒక్కటయ్యి ఆ వర్క్ అనేది కరెక్ట్ చేస్తారు. వాళ్ళ మధ్యలో ఇష్యూస్ ఉంటే కంపెనీ వర్క్ అనేది కరెక్ట్ కాదు, అండ్ కంపెనీ అనేది గోల్స్ రీచ్ కాదు ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి. కాంటెక్స్ట్,
means the business environment includes economical, political, legal, and social conditions. Entrepreneurs should understand market conditions. ఎంటర్ప్రెనర్స్ అనేటోళ్ళు మార్కెట్ కండిషన్స్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఏం నడుస్తుంది మార్కెట్లో, మార్కెట్ డిమాండ్ ఏంది, కస్టమర్స్కి ఏం కావాలి, కస్టమర్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ లేకపోతే వాళ్ళు చెయ్యాలి. డీల్ means the arrangement between investors, owners, employees and partner. It explains profit sharing and responsibility. డీల్స్ అని మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇన్వెస్టర్స్, ఓనర్స్, ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఒక డీల్ అనేది పెట్టుకోవాలి. అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రాఫిట్స్ ఎంత ఇస్తాం వాళ్ళకి, ఏమి ఇస్తాము అనేది. ఆపర్చునిటీ మీన్స్ ఏ గుడ్ బిజినెస్ ఐడియా. ఇట్ షుడ్ సాల్వ్ కస్టమర్ ప్రాబ్లమ్స్. ఇట్ షుడ్ హ్యావ్ మార్కెట్ డిమాండ్. ఆపర్చునిటీ అంటే ఏంది, ఒక మంచి బిజినెస్ ఐడియా. ఇట్ షుడ్ సాల్వ్ కస్టమర్స్ ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ చేయాలి. లైక్ కస్టమర్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఆ ప్రొడక్ట్ పరంగా అంటే మనం సాల్వ్ చేయాలి. అండ్ షుడ్ హ్యావ్ మార్కెట్ డిమాండ్ అండ్ ప్రాఫిట్. మార్కెట్ డిమాండ్ని బట్టి మనం సప్లై అనేది చేయాలి. ఆ సప్లైకి కూడా మనకి ప్రాఫిట్ అనేది రావాలి. ఇది పీసీడిఓ నెట్వర్క్. ఓకేనా. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ కావాలంటే ఇవన్నీ ఫాలో కావాలి ఆయన. డిఫరెన్స్ బిట్వీన్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ సోషల్ ఎంటర్ప్రినర్షిప్. ఎంటర్ప్రినర్షిప్ అనేది పర్సనల్, మన వరకు. సోషల్ ఎంటర్ప్రినర్షిప్ అనేది అంటే బయట మనం సోషల్ వర్కింగ్ చేయడం, దాన్ని అంటారు. మెయిన్ వీళ్ళు ప్రాఫిట్స్ రావడం కోసమే పనిచేస్తారు. వీళ్ళు బయట పబ్లిక్కి సోషల్ వెల్ఫేర్ అనేది చేస్తారు. ఎంటర్ప్రినర్షిప్ ఫోకస్ చేస్తాడు, బిజినెస్ గ్రోత్ కోసమే ఫోకస్ చేస్తాడు. ఇక్కడ ఫోకస్ ఆన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. బయట ప్రాబ్లమ్స్, ప్రజల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, రోడ్స్ పరంగా కానీ, ఎలక్ట్రిసిటీ పరంగా కానీ, లైక్ ఏదైనా సోషల్ పరంగా ఏదైనా ఉంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు, సోషల్ ఎంటర్ప్రినర్. సక్సెస్ ఈజ్ మెజర్డ్ బై ప్రాఫిట్. సక్సెస్ అనేది ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం సక్సెస్ అవుతాం ఎంటర్ప్రినర్షిప్లో. సోషల్ ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుంది, ఎంటర్ప్రినర్షిప్లో ఏమవుతుంది, సోషల్ ఇంపాక్ట్ అనేది మొదలవుతుంది కదా ప్రజలలో, అప్పుడు సోషల్ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అయినట్టు. వీళ్ళ టార్గెట్ ఏంది, కస్టమర్స్ మెయిన్ టార్గెట్. కస్టమర్స్ని ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళకి ఎలా మన ప్రోడక్ట్ నచ్చాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి వాళ్ళకని. ఇక్కడ సొసైటీ ఈజ్ అ మెయిన్ టార్గెట్. బయట సొసైటీయే వీళ్ళ మెయిన్ టార్గెట్. ఇక్కడ ప్రాఫిట్, ఇన్కమ్ ఈజ్ కెప్ట్ యాజ్ ప్రాఫిట్. ఇన్కమ్ని ప్రాఫిట్ లాగా కన్వర్ట్ చేస్తారు వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ని. ఇక్కడ ఇన్కమ్ ఈజ్ వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ని సోషల్ కాజ్, సోషల్ యూస్ కోసం, డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు అంతే. ఎక్స్ప్లెయిన్ ద మోటివేషన్స్ అండ్ క్వాలిటీస్, స్కిల్స్ ఆఫ్ సోషల్ ఎంటర్ప్రెనర్. ఎక్స్ప్లెయిన్ ద మోటివేషన్స్ అంటే ఏంటివి, క్వాలిటీ, స్కిల్స్ ఆఫ్ సోషల్ ఎంటర్ప్రెనర్. ఏ సోషల్ ఎంటర్ప్రెనర్ వర్క్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ త్రూ ఇన్నోవేషన్ ఐడియాస్. సోషల్ ఎంటర్ప్రెనర్ ఎట్లా వర్క్ చేస్తాడు, కొత్త కొత్త ఐడియాస్తోని వర్క్ చేస్తుంటాడు. మోటివేషన్ ఆఫ్ సోషల్ ఎంటర్ప్రెనర్ ఏం మోటివేట్ చేస్తారు, డిజైర్ టు హెల్ప్ సొసైటీ. వాళ్ళు ప్రాఫిట్స్ కోసం ఆలోచించరు, అదొక ఆశ, ఏం పబ్లిక్కి ఏదైనా చేయాలి, సొసైటీకి ఏమైనా చేయాలి అనేది డిజైర్ అనేది ఉండాలి. ఇంప్రూవ్ పీపుల్ లీవ్స్, లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తుంటారు. దానివల్ల పీపుల్ లీవ్స్ అనేటివి బెటర్ అవుతాయి. రెడ్యూస్ పావర్టీ, లైక్ అన్ఎడ్యుకేటెడ్, అన్ఎంప్లాయ్మెంట్, స్కిల్స్ లేని వాళ్ళకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల రెడ్యూస్ పావర్టీ అనేది అవుతుంది మన కంట్రీలో. క్రియేట్ ఎంప్లాయ్మెంట్, వీళ్ళు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తారు, ప్రైవేట్ జాబ్స్ ఇస్తారు అలా. ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్, వీళ్ళు ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ రెడీ చేస్తారు, రీసైక్లింగ్, రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ పొల్యూషన్ కంట్రోల్ టు ప్రొటెక్ట్ నేచర్డ్ రీసోర్స్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఇప్పటి నుంచే ఈకో ఫ్రెండ్లీ అన్నీ రెడీ చేస్తారు. ఎంపవర్ కమ్యూనిటీస్, దే ప్రొవైడ్ మోటివ్ పీపుల్ టు బికేమ్ సెల్ఫ్ డిపెండెంట్ బై ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ది స్ట్రెంగ్త్ లోకల్ కమ్యూనిటీస్. అంటే ఏమి పని చేయని వాళ్ళు, ఏం చేయని వాళ్ళకి మంచిగా మోటివ్ చేసి, స్కిల్స్ నేర్పించి, సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది నేర్పించి, సెల్ఫ్ డిపెండెంట్ ఎలా ఉండాలో వాళ్ళకి చెప్పి వాళ్ళ లైఫ్ చూసుకునేటట్టు చేస్తాడు, ఎవరి మీద ఆధారపడకుండా. బ్రింగ్ సోషల్ చేంజ్, అన్ఎంప్లాయ్మెంట్, పూర్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, క్రియేటింగ్ పాజిటివ్ సోషల్ చేంజ్.
సో ఇవన్నీ ఏంటివి, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏం చేస్తారు అనేటివి ఇవన్నీ. లైక్ వాళ్ళు డబ్బు కోసం ఆశించరు, హెల్త్ కేర్స్, ఎడ్యుకేషన్స్ అనేటివి ఇస్తారు, స్కిల్స్ నేర్పిస్తారు, క్రియేట్ చేస్తారు ఎంప్లాయ్మెంట్‌ని, ప్రొటెక్ట్ చేస్తారు ఎన్విరాన్మెంట్‌ని, ఎంపవర్ కమ్యూనిటీస్, ఇండిపెండెంట్‌గా ఎలా ఉండాలో నేర్పిస్తారు, ఏమేం చేంజెస్ తేయగలుగుతారు, అన్‌ఎంప్లాయ్‌మెంట్ చేంజ్ చేయగలుగుతారు, పూర్ హెల్త్ అనేది రిమూవ్ చేస్తారు, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ చేస్తారు, ప్రాబ్లమ్స్ అనేటివి ఏం పెట్టుకోరు. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రజల్లో క్రియేట్ చేయడమే వీళ్ళ ఎయిమ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్వాలిటీస్ ఆఫ్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు కదా, వాళ్ళ క్వాలిటీస్ ఏముంటాయి అనేటివి. లీడర్షిప్ క్వాలిటీ అనేటివి ఉంటుంది. లైక్ వాళ్ళు మంచిగా గైడ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు, క్రియేటివ్, న్యూ ఐడియాస్ అండ్ ఇన్నోవేటివ్స్ సొల్యూషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. కాన్ఫిడెన్స్ అనేది పీక్స్ లెవెల్లో ఉంటుంది. దే షుడ్ బిలీవ్ ఇన్ దేర్ ఐడియాస్ అండ్ వర్క్. వాళ్ళు బిలీవ్ చేసుకోవాలి వాళ్ళ వర్క్ని, వాళ్ళ ఐడియాస్ని. కమ్యూనికేషన్ స్కిల్స్. గుడ్ కమ్యూనికేషన్ హెల్ప్స్ దెమ్ ఎక్స్ప్లెయిన్ ఐడియాస్, బిల్డ్స్ రిలేషన్షిప్ అండ్ అట్రాక్ట్ సపోర్ట్. నువ్వు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే కదా నువ్వు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. దే షుడ్ ఐడెంటిఫై ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ ప్రాక్టికల్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్. ఐడెంటిఫై చేస్తారు ప్రాబ్లమ్స్ని అండ్ వాళ్ళు సొల్యూషన్ చేస్తారు ప్రాక్టికల్గా. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. దే షుడ్ బీ విల్లింగ్ టు టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ వైల్ షార్టింగ్ అండ్ మేనేజింగ్ సోషల్ ఎంటర్ప్రైజ్ అనేది ఈజీ కాదు. రిస్క్స్ వచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్తారు. కమిట్మెంట్ అనేది ఫిక్స్ ఉంటుంది వాళ్ళకి. దే షుడ్ డిసైడ్ టు అచీవ్ దేర్ సోషల్ మిషన్ ఎవర్ డ్యూరింగ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా వాళ్ళ డెడికేషన్ అనేది తగ్గించుకోకుండా అచీవ్ కావాలి వాళ్ళ గోల్ని. హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అనేది ఉండాలి ఈ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి. ఎథిక్స్, వాల్యూస్ ఫాలో కావాలి. టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. దే షుడ్ వర్క్ ఎఫిషియంట్ విత్ ఎంప్లాయీస్, వాలంటీర్స్, డోనర్స్. వీళ్ళని నమ్మి కొంతమంది డోనర్స్ డబ్బులు ఇస్తారు, వాలంటీర్స్ వచ్చి హెల్ప్ చేస్తారు. సో వాళ్ళతో టీం వర్క్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ. దే షుడ్ అవే ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ సొసైటీ అండ్ క్రియేటివ్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ అండ్ పీపుల్ లివ్స్. లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, వాళ్ళు ఇంప్రూవింగ్ పైనే ఫోకస్ అనేది ఉండాలి వాళ్ళది. దే షుడ్ అవే ఫోకస్ ఇంప్రూవింగ్ సొసైటీ అండ్ క్రియేటివ్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ అండ్ పీపుల్ లివ్స్ పైన ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ 5 నేర్చుకుంటే చాలు. ఇందులో నుంచి మీరు కొన్ని పర్ఫెక్ట్ నేర్చుకుంటే అవి కూడా షార్ట్స్కి వచ్చేస్తాయి. సో ఇంతే. ఫోర్త్ యూనిట్ ఒకసారి చెక్ చేసుకోండి, పాజ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.